కట్టప్ప తిరగబడ్డాడు. అదేంటి కట్టప్ప బానిసలాగా ఏం చెప్పినా వింటాడు కదా అనుకుంటున్నారా? అది రియల్ లైఫ్లో కట్టప్ప తిరగబడ్డాడు. హీరోని ఎదిరించాడు. పవన్ కళ్యాణ్ మీద ఘాటుగా స్పందించాడు. తమిళనాడులో ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బీజేపీకి ప్రచారం నిమిత్తం పవన్ కళ్యాణ్ పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరగబోతున్నటువంటి ఎన్నికల ప్రచార భాగస్వామిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. తమిళనాడులో బీజేపీని గట్టెక్కించడమే తన బాధ్యత అన్నట్టుగా సాగుతున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఇటీవల చేసినటువంటి కామెంట్స్ తీవ్రమైనటువంటి కలకలం రేపాయి. మురుగన్ మానాడు పేరుతో నిర్వహించినటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఏకంగా నాస్తికులను ఉద్దేశించంటూ పెరియార్ అనుచరుల మీద చేసినటువంటి కామెంట్స్ మీద అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కట్టప్పగా పాత్ర పోషించినటువంటి సత్యరాజు కూడా అదే అంశం మీద స్పందించారు. తమిళనాడు అంటే ప్రత్యేకమైనటువంటి సంస్కృతికి నిలయమని, తామంతా పెరియార్ వారసులమని, పెరియార్ వారసుల్ని అవమానిస్తే తమిళనాడు రాజకీయాల్లో తగిన శాస్తి చేయాల్సి ఉంటుందన్నట్టుగా పవన్ కళ్యాణ్ని హెచ్చరించారు. కేవలం సత్యరాజ్ ఒకరే కాదు, అనేక పార్టీల నేతలు ఇప్పుడు ఘాటుగా పవన్ కళ్యాణ్ తీరుని తప్పుపడుతున్నారు. ఈ తీరు చూస్తుంటే పవన్ కళ్యాణ్ కామెంట్స్ని, పవన్ కళ్యాణ్ తీరుని బూచిగా చూపించి తమిళ రాజకీయాల్లో గట్టెక్కేదానికోసం డిఎంకే అండ్ కో ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని మనం 2018లో తెలంగాణలో చంద్రబాబు పాత్రని పోల్చి చూడొచ్చు. 2018లో కూడా తెలంగాణలో రెండోసారి టీఆర్ఎస్ గట్టెక్కడానికి చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడాన్ని బూచిగా చూపించి అప్పుడు టీఆర్ఎస్ ఇది మరోసారి ఆంధ్రుల పెత్తనం పెరిగే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి రీతిలో ప్రచారం చేసుకోవడం ద్వారా ప్రయోజనం పొందింది. భారీ విజయానికి కారణమైంది. అంటే చంద్రబాబుకి వ్యతిరేకంగా పావులు కదపడం ద్వారా బీఆర్ఎస్ మొత్తం ఆంధ్ర సెంటిమెంట్ రాజేసి తెలంగాణ వాదాన్ని పోగేసి వాట్ల రూపంలో ఫలితాన్ని దక్కించుకుంది. ఇప్పుడు 2026లో జరగబోయేటువంటి తమిళనాడు ఎన్నికల్లో కూడా 2018 తెలంగాణ, 2026 తమిళనాడులో రిపీట్ అవుతుందా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ లాంటి వారు రాజేస్తున్నటువంటి హిందుత్వ రాజకీయాలు, పెరియార్ వ్యతిరేక, తమిళ భావజాల వ్యతిరేక రాజకీయంగా దాన్ని చిత్రీకరించి తమిళ భావోద్వేగాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. తద్వారా మరోసారి డిఎంకే అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ ప్రచారం తోడ్పడే అవకాశం ఉంటుందన్న అంచనా బలపడుతుంది. అంటే అప్పట్లో చంద్రబాబు తెలంగాణలో రెండోసారి కేసీఆర్ అధికారంలో వచ్చేదానికోసం ఏ రీతినైతే పరోక్షంగా తోడ్పడ్డారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రెండోసారి తమిళనాడులో డిఎంకే గద్దెనెక్కడానికి దోహదపడతారా అనేటువంటి ప్రశ్నే ఇప్పుడు కీలకంగా ఉదయిస్తుంది. అందుకు కారణం కూడా పవన్ కళ్యాణ్ పెరియార్కి వ్యతిరేకంగా, పెరియార్ భావజాలానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కామెంట్స్ మీద తమిళ్లో వస్తున్నటువంటి రెస్పాన్స్ ముఖ్యమైనటువంటి అంశం. తమిళనాడులో పెరియార్ సంబంధించినటువంటి ప్రభావం ఇంకా చాలా ఉధృతంగా ఉంది. పెరియార్ భావజాలాన్ని కట్టుబడి ఉన్నామనే ఇప్పటి వరకు డిఎంకే, అన్నా డిఎంకే ఇలాంటి పార్టీలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాయి. అలాంటి నేల మీద అసలు పెరియార్ విధానాలకే వ్యతిరేకంగా, పెరియార్ ఆలోచనకే భిన్నంగా పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, కామెంట్స్, విమర్శలు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా తమిళంలో సెంటిమెంట్ రాజేసేదానికి కారణమవుతుంది. అలాంటి తమిళ సెంటిమెంట్ రాజేయడం ద్వారా తమిళనాడులో డిఎంకే లబ్ధి పొందే ప్రయోజనం చేస్తుంది. 2018లో ఏ రీతినైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణ రాజకీయాలను శాసించే ప్రయత్నం చేస్తున్నారంటూ చంద్రబాబు నిందించడం ద్వారా టీఆర్ఎస్ లాభపడిందో, ఇప్పుడు అదే పద్ధతిలో తమిళనాడులో కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వచ్చి తమిళుల భావజాలాన్ని, తమిళుల సంస్కృతిని కూడా కించపరిచే రీతిలో మాట్లాడుతున్నారు అంటూ భావోద్వేగాల్ని రాజేసే ప్రయత్నం అయితే మొదలైంది. ఇది తీవ్రతరం కాబోతుంది. ఎన్నికల నాటికి మరింతగా రాజుకుంటుంది. ఇది అనివార్యంగా డిఎంకేకి ఉపయోగపడే అంశం కాబోతుంది. తద్వారా తెలంగాణలో కేసీఆర్ విజయంలో పరోక్షంగా చంద్రబాబు పాత్ర పోషించినట్టే ఇప్పుడు తమిళనాడులో డిఎంకే సీఎం స్టాలిన్ రెండోసారి విజయం సాధించడానికి పవన్ కళ్యాణ్ కూడా పరోక్ష పాత్ర పోషించేదానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా చాలామంది అంచనా వేస్తున్నారు.